డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ ఎందుకు చేస్తారు? డీలిమిటేషన్ ఎలా చేస్తారు? రాబోతున్న డీలిమిటేషన్ గురించి సదరన్ స్టేట్స్ ఎందుకు వర్రీ అవుతున్నాయి? గడిచిన 2 రోజులుగా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ని డామినేట్ చేస్తున్న ఈ డీలిమిటేషన్ గురించి ఈరోజు మనం బర్నింగ్ ఇష్యూలో భాగంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి? డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క అంటే నియోజకవర్గాల యొక్క బౌండరీస్ని రీడ్రా చేయడం లేదా రీఅడ్జస్ట్ చేయడం బేస్డ్ ఆన్ లేటెస్ట్ సెన్సస్ డేటా. అంటే పాపులేషన్లో వచ్చిన మార్పులను రిఫ్లెక్ట్ చేసేలాగా నియోజకవర్గాల బౌండరీస్ని రీఅడ్జస్ట్ చేసే ప్రక్రియనే మనం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటాం. ఇది ఎందుకు చేస్తారు అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ నియోజకవర్గాల యొక్క పాపులేషన్స్లో పెద్దగా మార్పు లేకుండా అంటే రఫ్గా దేశంలో ఉన్న అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేలాగా చేయాలి, ఒక పాపులేషన్లో ఒక యూనిఫామిటీ ఉండేలా చేయాలి అనేది ఒక ఉద్దేశం. రెండవది, పెరిగిన పాపులేషన్కి తగ్గట్టు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ కూడా పెరగాలి. లోక్సభకి పార్లమెంట్లో ఉన్న సీట్స్ కూడా పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఆ సీట్స్ కూడా పెరిగేలా చేయాలి అనేది కూడా డీలిమిటేషన్ యొక్క ఇంకొక ఉద్దేశం. సో నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడము, అలాగే డిఫరెంట్ నియోజకవర్గాల మధ్య పాపులేషన్లో హ్యూజ్ వేరియేషన్స్ అనేవి లేకుండా ఒక యూనిఫామిటీ మెయింటైన్ చేయడము అనేది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్స్. వీటితో పాటు ఎస్సీస్కి మరియు ఎస్టీస్కి అలాట్ చేసే సీట్స్ విషయంలో కూడా లేటెస్ట్ పాపులేషన్ డేటాని పరిగణించాలి అనేది కూడా దీని యొక్క అనదర్ ఆబ్జెక్టివ్. అయితే డీలిమిటేషన్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? ఎస్. ఆర్టికల్ 82 లోక్సభ నియోజకవర్గాల గురించి, ఆర్టికల్ 170 శాసనసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ నియోజకవర్గాల గురించి క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్స్లో ఏం చెప్పారు అంటే, ఎస్పెషల్లీ ఐఎమ్ రెఫరింగ్ టు ఆర్టికల్ 82. ప్రతిసారి కూడా సెన్సస్ డేటా రిలీజ్ అయిన తర్వాత పార్లమెంట్ ఒక డీలిమిటేషన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఈ చట్టాన్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ కమిషన్ని ఫామ్ చేయాలి. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేసి లేటెస్ట్ సెన్సస్ డేటాని బట్టి ఎస్సీ ఎస్టీస్కి అలాట్ చేసే సీట్ల విషయంలో కావచ్చు, నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ విషయంలో కావచ్చు, పార్లమెంటరీ నియోజకవర్గాల మధ్య యూనిఫామిటీ, పాపులేషన్లో యూనిఫామిటీ మెయింటైన్ చేసే విషయంలో కావచ్చు, మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేయడం ఈ డీలిమిటేషన్ కమిషన్ యొక్క బాధ్యత. వాళ్ళది చెయ్యాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. అయితే భారతదేశంలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేశారా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. 1951 సెన్సస్ తర్వాత, 1961 సెన్సస్ తర్వాత అండ్ 1971 సెన్సస్ తర్వాత పార్లమెంట్లో డీలిమిటేషన్ యాక్ట్స్ని తీసుకొచ్చి డీలిమిటేషన్ కమిషన్స్ని ఫామ్ చేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయడం అనేది జరిగింది. అయితే మరి 51 నుంచి 61కి, 61 నుంచి 71కి పాపులేషన్ పెరిగే ఉంటుంది కదా. మరి పాపులేషన్ పెరిగినప్పుడు లోక్సభ సీట్లు పెరిగాయా? అన్ని లోక్సభ సీట్స్లో కూడా యావరేజ్గా సేమ్ పాపులేషన్ మెయింటైన్ చేశారా? సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మెయింటైన్ చేశారా? ఆ విషయాలు మనం ఇప్పుడు గమనిద్దాం. 1951 సెన్సస్ ప్రకారం ఇండియా యొక్క పాపులేషన్ 36.1 crores. టోటల్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ 494. అంటే ఒక సీట్కి అంటే ఒక నియోజకవర్గానికి రఫ్గా యావరేజ్గా 7.3 lakh పీపుల్ అని అర్థం. 1961 సెన్సస్ డేటాని మీరు గమనిస్తే పాపులేషన్ 36.1 crore నుంచి 43.9 crores పెరిగింది. మరి దీనికి తగ్గట్టుగానే లోక్సభ సీట్లు కూడా 494 నుంచి 522కి పెంచారు. సో దిస్ మీన్స్ ఒక సీట్కి రఫ్గా 8.4 lakh పీపుల్ అని అర్థం. 1971 సెన్సస్కి వస్తే పాపులేషన్ అనేది 43.9 నుంచి 54.8 crores పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా 522 నుంచి 543కి పెంచడం జరిగింది, విచ్ ట్రాన్స్లేట్స్ టు రఫ్లీ 10.1 lakh పీపుల్ పెర్ సీట్. 1971 తర్వాత పరిస్థితి ఏంటి? 1971 తర్వాత నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ని కూడా ఫ్రీజ్ చేసేశారు. అంటే లోక్సభ సీట్లు 543 దగ్గర ఫ్రీజ్ అయిపోయాయి. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే
1970స్లో ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపెయిన్ అనేది పీక్ లెవెల్లో రన్ అవుతుంది. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణ చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా పాపులేషన్ పెరిగిపోతుంది. దాన్ని అదుపు చేయాలని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్‌ని బాగా ప్రమోట్ చేశారు. మరి మీరొక్కసారి ఆలోచించండి. జనాభా ప్రాతిపదికన నంబర్ ఆఫ్ సీట్స్‌ని పెంచుకుంటూ వెళ్ళిపోతే కొన్ని రాష్ట్రాలు జనాభా బాగా ఎక్కువుండి, కొన్ని రాష్ట్రాల్లో జనాభా కంట్రోల్ అయితే, జనాభా ఎక్కువుండే రాష్ట్రాలకి ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు జనాభా కంట్రోల్ చేస్తున్న రాష్ట్రాలు నష్టపోతాయి అని భావించి, అన్ని రాష్ట్రాలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్‌ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసేలా చెయ్యాలి అంటే, వాళ్ళకి అలాట్ చేసిన లోక్‌సభ సీట్స్‌లో చేంజెస్ అనేవి ఉండకూడదు. అంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవడం వల్ల మేము నష్టపోయాము అన్న భావన ఆ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్న స్టేట్స్‌కి రాకూడదు అని భావించి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చిన సిఏఏ ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది. దీని ద్వారా నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు అంటే 2001 వరకు కూడా ఈ సీట్స్‌ని ఇలా ఫ్రీజ్ చేస్తున్నాము. సో పాపులేషన్‌లో ఏ మార్పులు వచ్చినా సరే నంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ టు దట్ పర్టిక్యులర్ స్టేట్ అనేది చేంజ్ అవ్వదు అని ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీటిని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. మరి 2001 తర్వాత ఏమైంది? 2001కి ఫ్రీజ్ అనేది ఎండ్ అయింది. సో 2001లో ఏం జరిగిందంటే 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇంకో 25 ఇయర్స్ దీన్ని ఫ్రీజ్ చేసేసారు. ఇంకొక 25 ఏళ్ల పాటు నెంబర్ ఆఫ్ సీట్స్‌ని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే సదరన్ స్టేట్స్ ప్రాపర్‌గా వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. దాన్ని ఆపకూడదు. అట్ ద సేమ్ టైమ్ నార్దర్న్ స్టేట్స్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్‌ని ఇంకా ఇంప్లిమెంట్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి అంటే ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇలా ఫ్రీజ్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. లేకపోతే పాపులేషన్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి అనేసరికి ఫ్యామిలీ ప్లానింగ్‌ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చెయ్యని పరిస్థితి వస్తుందని చెప్పి ఇంకో 25 ఏళ్ల పాటు దాన్ని వాయిదా వేశారు. ఇన్‌ఫాక్ట్ ఫ్రీజ్ చేశారు. అంటే 2001 తర్వాత 25 ఏళ్ళంటే 2026. సో 2026 తర్వాత వచ్చే మొట్టమొదటి సెన్సస్ ఏదైతే ఉంటుందో, జనాభా గణన ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది క్యారీ అవుట్ చేయాలి. దానికి తగ్గట్టుగా మీరు నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ వీటిని కానీ రిఫ్లెక్ట్ చేయొచ్చు అనేది అక్కడ ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు సదరన్ స్టేట్స్ ఎందుకు వర్రీ అవుతున్నాయి? 2026 వచ్చేస్తోంది నెక్స్ట్ ఇయర్. మామూలుగా సెన్సస్ ఎప్పుడు జరగాలి? ప్రతి 10 ఏళ్ళకి. సో 1971, 81, 91, 2001, 2011 ఇదంతా ప్రాపర్‌గానే జరిగింది. 2011 తర్వాత నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు జరగాలి? 2021 జరిగిందా? జరగలేదు. ఎందువల్ల? కోవిడ్ వల్ల. అది సెంటర్ ఇప్పటికి కూడా ఇప్పుడు 25 వచ్చేసింది. ఈ రోజుకి కూడా అది జరగలేదు. సో బేసిక్‌గా సెంటర్ అనేది సెన్సస్ అనేది ఇంకా కండక్ట్ చేయకుండా తాత్సారం చేస్తుంది లేదా వాయిదాలు వేస్తూ వస్తుంది. ఒకవేళ సెన్సస్ అనేది సెంటర్ నెక్స్ట్ ఇయర్ అంటే 2026 రాగానే స్టార్ట్ చేసిందనుకోండి. 2026 తర్వాత వచ్చిన మొదటి సెన్సస్‌గా ఈ సెన్సస్ నిలబడిపోతుంది. నార్మల్‌గా అయితే ఇది 2021లో జరగాలి. 2031లో నెక్స్ట్ సెన్సస్ అనేది రావాలి. కానీ 2021 సెన్సస్ ఇప్పటికీ జరగలేదు కాబట్టి అది ఒకవేళ నెక్స్ట్ ఇయర్ జరిపితే అంటే ఇప్పుడు జరిపేస్తే ముందైపోతుంది. ఇప్పుడు కాకుండా 2026 తర్వాతే దాన్ని కండక్ట్ చేస్తే ఆ సెన్ససే 2026 తర్వాత కండక్ట్ చేస్తున్న మొదటి సెన్సస్ అవుతుంది. మరి 84th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ సెన్సస్‌ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ సెన్సస్‌ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది చేస్తే సదరన్ స్టేట్స్ నష్టపోతాయి. ఎందుకని? పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసినవి సదరన్ స్టేట్స్, పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చెయ్యనివి నార్దర్న్ స్టేట్స్. యూపీ, బీహార్లో పాపులేషన్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. సదరన్ స్టేట్స్ ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ పాపులేషన్ గ్రోత్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెటర్‌గా ఉంది. అంటే తక్కువగా ఉంది. సో ఇప్పుడు కరెంట్ ఉన్న పాపులేషన్‌ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సీట్స్ మారిస్తే ఓవరాల్‌గా దేశంలో లోక్సభ సీట్లు పెరుగుతాయి. కరెక్టే. అయినప్పటికీ ప్రపోర్షనల్‌గా మీరు గమనిస్తే అంటే ఆంధ్రాకి ఎన్నున్నాయి? యూపీకి ఎన్నున్నాయి? తమిళనాడుకి ఎన్నున్నాయి? బీహార్‌కి ఎన్నున్నాయి? ఇంతకుముందు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆ రేషియో గమనిస్తే
మన సదరన్ స్టేట్స్ నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్‌లో గ్రోత్ ఎక్కువ, మన పాపులేషన్‌లో గ్రోత్ తక్కువ. సో ఇద్దరికీ సీట్లు పెరిగినప్పటికీ మనకి తక్కువ పెరుగుతాయి, వాళ్ళకి చాలా ఎక్కువ పెరిగిపోతాయి. అయితే నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగితే ప్రాబ్లమ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగితే పార్లమెంట్‌లో ఆ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం పెరిగిపోతుంది. అంటే రిప్రజెంటేషన్ పెరుగుతుంది. సో సెంటర్ నుంచి వచ్చే నిధుల విషయంలో కావచ్చు, పార్లమెంట్ తీసుకొచ్చే చట్టాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడంలో కావచ్చు, ఆ రాష్ట్రాలు కీ రోల్ ప్లే చేస్తాయి. సదరన్ స్టేట్స్ వెనకబడిపోయే అవకాశం అనేది ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా సదరన్ స్టేట్స్‌ని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేసి, ఆ రాష్ట్రాలపైనే ఫోకస్ చేసి, ఫండ్ అలొకేషన్ కూడా వాళ్ళకే ఎక్కువ, సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఎక్కువగా వాళ్ళకే అలొకేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టే సదరన్ స్టేట్స్ ఎస్పెషల్లీ వర్రీ అవుతున్నాయి. అందుకనే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. సో సదరన్ స్టేట్స్ ఏమంటున్నాయంటే కంప్లీట్‌గా పాపులేషన్ బేసిస్ మీద కాకుండా ఇప్పుడు ఏదైతే ప్రపోర్షన్ ఉందో వాళ్ళకి ఎంత రేషియో మనకెంత ఉందో ఈ రేషియో అనేది డిస్టర్బ్ చేయకుండా అందరికీ పెంచండి. ఆ రేషియో అనేది అలాగే మెయింటైన్ చేయండి. అంటే ఈరోజు తమిళనాడుకి మరి బీహార్‌కి 1:2 రేషియో ఉంటే ఆ రేషియో అలాగే మెయింటైన్ చేయండి. చేంజ్ చేయొద్దు అని ఉద్దేశం. 1:2 అనేది యాక్చువల్ నంబర్స్ కాదమ్మా. మీకు అర్థం కావడం కోసం ఇచ్చే ఒక రిప్రజెంటేషన్. ఆ ప్రపోర్షన్ అనేది చేంజ్ చేయకుండా ఓవరాల్ సీట్స్ పెంచండి గానీ, కంప్లీట్‌గా పాపులేషన్ బేసిస్ మీదే చేస్తే సదరన్ స్టేట్స్ విపరీతంగా నష్టపోతాయి అనేది ప్రధానమైన వర్రీ. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ టుమారో.